అక్యుములేషన్ లాగా అనిపిస్తుంది. బట్ లెట్ ఇట్ బ్రేక్అవుట్ పాజిటివ్‌గానే ఉంది ఓవరాల్‌గా అయితే. అండ్ బిగ్గర్ పిక్చర్‌లో మనం ట్రెండ్ గాని అబ్జర్వ్ చేస్తే ట్రెండు చక్కగా మనకి ఈ యొక్క ప్రీవియస్‌గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో 350 హార్డ్ రెసిస్టెన్స్ అది స్టేట్ బ్యాంక్ దాదాపుగా 2010 నుంచి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఈవెన్ 2021లో బ్రేక్అవుట్ అయింది. ఓకేనా? స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఒకసారి ట్రై చేసాడు కానీ ఫెయిల్ అయ్యాడు. ఓకే. ఎనీహౌ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ దీంట్లో మనం చూస్తే 150 ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా ఒకసారి 2 సార్లు డిస్కస్ చేసాం. అందుకని నాకు బాగా గుర్తనమాట. 150 దగ్గర దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మల్టిపుల్ టైమ్స్ చక్కని సపోర్ట్ అయితే తీసుకుంది ఇక్కడ. అండ్ యాహ్! దీంట్లో అయితే షార్ట్ మాత్రం చేయటానికి లేదు. లాంగ్ టర్మ్‌లో నేను మాట్లాడేది. రేపటికి ఎల్లుండికి అయితే కాదు. ఓకేనా? ఫైన్. వెరీ గుడ్ స్టాక్. మొమెంటమ్ కూడా దీంట్లో పికప్ అవుతుంది. అక్యుములేషన్ తర్వాత నెక్స్ట్ మొమెంటమ్ ఫేజ్ వస్తది. దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ 2 అంటాం కదా! అది. అండ్ 25 మినిట్స్ లెఫ్ట్ అయిపోయిందా? ఓకే. ఫైన్. హాయ్ సార్. నమస్తే ధనశేఖర్ గారు. చిటాక్ గారు. సార్ పొజిషన్ చెప్తాం, డిస్కస్ చేద్దాం. టిటాగర్ ఒకటోను, హెచ్ఏఎల్ పంజాబ్ నేషనల్ బ్యాంకా, కోర్స్ ఐటీసీ. ఐటీసీ అయితే ఫండమెంటల్గా వెరీ గుడ్ కంపెనీ ఫ్రెండ్స్. దాంట్లో నేనైతే లాంగ్ టర్మ్లో బుల్లిష్గానే ఉన్నాను. మేబీ టెంపరరీగా నిన్న మొన్న మంచి మూవ్ ఇచ్చింది. బట్ స్టిల్ అది రిట్రేస్మెంట్గానే కన్సిడర్ చేసుకుందాం. ఫండమెంటల్గా చాలా చేంజెస్ ఈ యొక్క ఐటీసీ స్టాక్లో కనిపిస్తున్నాయి. బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కొద్దిగా వీక్గా ఉంది. పొజిషనల్ ట్రేడ్‌కి ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు? ప్లీజ్ గైడ్ అస్. సో మురళి గారు మీరు అడుగుతున్నారు ప్రాఫిట్ బుకింగ్‌కి చేసుకోవచ్చు. ఈ ఎప్పుడు ప్రాఫిట్ బుక్. సో ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 షేర్స్ ఉన్నాయి అనుకుందాం. మీకు ఎన్ని ఉన్నాయి? 10 షేర్స్ ఉన్నాయి ఒక కంపెనీలో. ఆ కంపెనీ నేనైతే పర్సనల్‌గా ఒక 20% పైన రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తా. ఎందుకంటే మన రిస్క్ కూడా గట్టిగానే తీసుకుంటాం కాబట్టి మినిమం 20%, 30%. అలా వచ్చినప్పుడు ఏంటంటే మీ 25% క్వాంటిటీ అంటే ఏంటి? 10 క్వాంటిటీ అంటే 2.5 షేర్లు చేయలేం కాబట్టి రెండో మూడో ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత మోర్ దాన్ 50% రిటర్న్ వచ్చిందనుకోండి, మిగతా 25% బుక్ చేసుకొని దెన్ ఏంటంటే కాస్ట్‌కి తీసుకురండి. ఓకేనా? కాస్ట్‌కి తీసుకురండి. అండ్ దట్ ఈస్ ద బుకింగ్ అనమాట. బుకింగ్ గురించి మాట్లాడుతున్నా. అయితే పిరమిడింగ్ ఆపోజిట్లో ఉంటుంది. యాక్చువల్గా ప్రాఫిట్స్ వచ్చే కొద్ది ఏంటంటే ఎవ్రీ హై బ్రేక్అవుట్ అవుతున్న కొద్దీ సక్సెస్ఫుల్గా యాడ్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఎనీహౌ దట్ ఈస్ ద అప్రోచ్ గుడ్ అనమాట. 25% ప్రాఫిట్, 25% ప్రాఫిట్ వచ్చిందనుకోండి, మీరు సేఫ్గా 25% బుక్ చేసుకొని మిగతా 50% దాటినాక బుక్ చేసుకొని మిగతా 50% హోల్డ్ చేయండి విత్ కాస్ట్ స్టాప్ లాస్. ఎందుకంటే మొమెంటం అనేది ఆల్రెడీ చెప్పాను కదా, లాస్ట్లో స్టార్ట్ అవుతుంది అగ్రెసివ్గా. అండ్ సార్, హౌ టు డూ సెటప్ ఓఐ హిస్టోగ్రామ్స్ ఇన్ ద జెరోదా ఇండెక్స్ చార్ట్? ఓపెన్ ఇంట్రెస్ట్ హిస్టోగ్రామ్ ఇన్ జెరోదా ఇండెక్స్ చార్ట్. ఓపెన్ ఇంట్రెస్ట్ హిస్టోగ్రామ్స్ ఆల్రెడీ ప్రీ మార్కెట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మేడం ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ లాగిన్ అవ్వాలి, అదన్నీ చేయాలి. ఐ థింక్ నిన్నటి ప్రీ మార్కెట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అడుగుతున్నది ఏంటంటే చార్ట్ మీద ఓపెన్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఐ థింక్ దాని గురించి అని నేను అనుకుంటున్నాను. అదైతే కనుక దయచేసి నిన్నటి ప్రీ మార్కెట్ కానీ ఒకసారి చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. ఒకవేళ అది కాకపోతే మీ మీ యొక్క క్వశ్చన్ని కొద్ది క్లారిటీగా టైప్ చేయండి. అండ్ టిటాగర్ అడుగుతున్నారు, ఒకసారి చూద్దాం. ఈ పిఎస్సిలో నాకైతే ఎక్కడా కూడా దీంట్లో సెల్లింగ్ అనేది కనిపించట్లేదు. షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్స్ జరగవచ్చు కానీ దీంట్లో ఏంటంటే ఎవ్రీ డిప్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా?
బట్ కొద్దిగా ఇక్కడైతే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది గానీ ఆహ్, ఎవ్రీ డిప్‌లో గూడా యాడ్ జేసుకోవచ్చు. దిస్ స్వింగ్ లో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ అనుకుంటే ఈ స్వింగ్ లో అనేది 675 అనేది వెరీ ఇంపార్టెంట్. సో, వెరీ ఎక్సలెంట్ మూవ్ ఇది. ఓకే. కొద్దిగా టెంపరరీ పుల్ బ్యాక్స్ అయితే ఉంటాయి ఈ దగ్గర. అండ్ ఒకసారి ఐటీసీ చూద్దాం. ఐటీసీ స్టాక్. సో, చెప్పా గదా! ఐటీసీ అయితే బుల్లిషే. ఇక ఎందుకంటే ఇది మంత్లీలో చూస్తే మన 2017 నుంచి గూడా చాలా స్ట్రగుల్ అయింది. ఇదంతా గూడా స్టేజ్ 1 అనమాట. ఇదంతా మనం చూస్తుంది ఇదంతా గూడా స్టేజ్ 1. హ్మ్. అక్యుములేషన్ ప్రాసెస్. ఓకే. దాని తర్వాత బ్రేకౌట్ అయింది 366. ఇప్పుడు స్ట్రాంగ్‌గా పైకెళ్ళాడు. రిట్రేస్‌మెంట్ మాత్రమే